हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये। नारायणार्य परिपूर्णगुणर्णभार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భీమసేన దేవుల వారి అత్యద్భుతమైన పరాక్రమాన్ని మనం వింటూ ఉన్నాం. ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేస్తూ వారు 8 సార్లు రథం పైన ఎక్కి వచ్చారు. అయినా కూడా 8 సార్లు ఆ రథాన్ని భీమసేన దేవుల వారు నాశనం చేశారు. అలాంటి అత్యద్భుతమైన పరాక్రమం భీమసేన దేవుల వారిది. ఆ తరువాత శరైస్తదీయైః పరమాస్త్రమంత్రితైః ప్రవృష్యమాణో జగదీరణాత్మజః శిరో నిధాయాశు పురో వృషో యథా తమభ్యయాదేవ రథాదవప్లుతః. ద్రోణోపి దుర్యోధనదత్తమన్యం రథం సమాస్థాయ యుధిష్ఠిరం యయౌ గృహీతుకామం నృపతిం ప్రయాంతం నివారయత్ సంయతి వాహినీపతిః. 8 సార్లు ద్రోణాచార్యుల వారి రథాన్ని నాశనం చేసిన తరువాత ఇక ఈ భీమునితో యుద్ధం చేయడం నా వల్ల సాధ్యం కాదు అనుకున్నారు. సాధ్యం కాదు అనుకుని ఇక వేరే వైపు వెళ్ళిపోయారు. అంటే ధర్మరాజుని పట్టుకోవాలి, అది కదా తన ఆగ్రహం, అది కదా తన ప్రతిజ్ఞ. కనుక భీమసేన దేవుణ్ణి విడిచిపెట్టి ఆ ధర్మరాజుతో యుద్ధం చేయాలి, ధర్మరాజును బంధించాలని ద్రోణాచార్యుల వారు వెళ్ళిపోయారు. కానీ భీమసేన దేవుల వారి ఆదేశంతో సేనాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడు ధర్మరాజును సంరక్షిస్తూ ఉన్నాడు. కనుక మొట్టమొదట ఆ సేనాధిపతి ధృష్టద్యుమ్నుడు యుద్ధానికి వచ్చాడు. నివారయత్ సంయతి వాహినీపతి. వారిరువురి మధ్య అతి రౌద్రమైన భయానకమైన యుద్ధం జరిగింది. ఆ సందర్భంలోనే భీమసేన దేవుల వారు వింద అంటే 12 మంది కౌరవుల్ని చంపేశారు, ధార్తరాష్ట్రుల్ని చంపేశారు భీమసేన దేవుల వారు. అత్యంత అమితమైన పరాక్రమం వారిది. బాణాలతో ఆ కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ముందుకు ముందుకు వెళుతూ ఆ భీమసేన దేవుల వారు కుండభేది, సుషేణ, దీర్ఘనేత్ర, వృందారక, అభయ, రౌద్రకర్మ, దుర్విమోచన, వింద, అనువింద, సువర్మ, సుదర్శన మరియు సుహస్త 12 భీమసేన దేవుల వారు చంపేశారు. వీరిలో వింద, అనువింద వీరు అతి బలవంతులు కనుక శ్రీమదాచార్యుల వారు వారి పేరును ఇక్కడ తీసుకుని వారిని చంపారని చెబుతూ ఉన్నారు. ఆ తరువాత మళ్ళీ ఆ దుర్యోధనుని మంత్రులు యుద్ధానికి వస్తూ ఉన్నారు. సత్యవ్రత, పురుమిత్ర, జయ, వృందారక, పౌరవ
అని 5 మంత్రులు. వారు కూడా అతి బలవంతులే. దుర్యోధనుని 12 తమ్ముళ్ళని చంపాడనే కోపంతో భీమసేన దేవుల వారి పైన యుద్ధానికి వారొస్తూ ఉన్నారు. భీమసేన దేవుల వారు క్షుద్ర మృగములను సింహం ఎలా వేటాడుతుందో అలా వేటాడి వేటాడి వారిని దూరంగా పరిగెత్తించారు. దూరంగా పరిగెత్తించడం మాత్రమే కాకుండా భీమసేన దేవుల వారు హరితమైన బాణాన్ని తీసుకుని వారి శిరస్సులను ఛేదించారు భీమసేన దేవుల వారు. అలా వారందరూ కూడా చనిపోయారు. వారందరూ చనిపోయిన తర్వాత భీమసేన దేవుల వారు కృతవర్మతో యుద్ధం చేయడానికని వెళ్ళారు. భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని తట్టుకోలేక యుద్ధాన్నే విడిచిపెట్టి కృతవర్మ వెళ్ళిపోయాడు. మొట్టమొదట ఎంత రౌద్రంగా భయానకంగా ఆ కృతవర్మ యుద్ధం చేశాడు. కానీ ఇప్పుడు భయంకరం ముందే తను నిలిచాడు. భీమసేన దేవుల వారి ముందు నిల్చుని యుద్ధం చేయడం తన వల్ల సాధ్యమవుతుందా? కాదు కదా. అలా భీమసేన దేవుల వారు ముందు ఓడిపోయి యుద్ధాన్నే విడిచిపెట్టి క్షణంలోనే వెళ్ళిపోయాడు. అలా ఒక్క క్షణంలోనే భీమసేన దేవుల వారు కృతవర్మను గెలిచారు. కృతవర్మను గెలిచి పదాతులను అలాగే గుర్రాలను ఏనుగులను సంహరిస్తూ వారు భీమసేన దేవుల వారు కృష్ణార్జునుల దగ్గరికి వెళ్ళాడు. కృష్ణార్జునులు భీమసేన దేవుల వారిని చూశారు. ఏంటి ఇంత దూరం వచ్చావు, ఏం జరిగింది అని పరస్పరం పరామర్శించుకున్నారు. భీమసేన దేవుల వారు ధర్మరాజుకు ఈ విషయాన్ని చేరవేయాలి. ఎలా చేరవేయాలి? సింహనాదం చేశాడు. ఆ సింహనాదాన్ని విన్న ధర్మరాజు తను కూడా బుద్ధివంతుడే. భీమసేన దేవుల వారి సింహనాదాన్ని విన్న తరువాత కృష్ణార్జునులు సుఖంగా ఉన్నారని, కులాసాగా ఉన్నారని అర్థం చేసుకున్నారు ధర్మరాజు. అలా వారి క్షేమవార్తను ధర్మరాజుకు చేరవేశారు. ఆ సందర్భంలోనూ భీమసేన దేవుల వారు సింహనాదం చేశారు. ఆ సింహనాదం చేస్తే ఏం జరిగింది? విన్మూత్ర శోణిత మథో మృత్యుమాపురేకే భీతేషు సర్వనృపతిష్వముమాపతూర్ణం కర్ణో వికరణ ముఖరా అపి ధర్తరాష్ట్రాహ. భీమసేన దేవుల వారి ఆ గర్జన విన్న మాత్రాన కొందరు సైనికులు సొమ్మసిల్లిపోయారు. కొందరు మలమూత్ర విసర్జన చేసుకున్నారు. కొందరు రక్తాన్ని వాంతి చేసుకున్నారు. మరికొందరైతే ఆ గర్జనను విని అక్కడికక్కడే చచ్చిపోయారు. అలాంటి గర్జన భీమసేన దేవుల వారిది. అలా వారు చనిపోతూ ఉన్నప్పుడు కర్ణుడు భీమసేన దేవుల వారిపైకి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. తనకు సహాయంగా వికరణ, చిత్రసేన మొదలైన వారందరూ కూడా అక్కడున్నారు కర్ణునికి సహాయంగా. ఘనఘోరమైన యుద్ధం జరిగింది. ఆశ్వాస్య చైవ శుచిరం పునరేవ భూమ భీమం యుద్ధార రాతి ధృతరాష్ట్రసుతైస్తతాన్యైః తాంశ్చైవ తత్ర వినిహత్య తథైవ కర్ణః వ్యశ్వాయుధ కృత ఉతాపయయౌ క్షణేన. మొదటిసారి యుద్ధానికి వచ్చాడు. భీమసేన దేవుల వారి ఆ పరాక్రమాన్ని సహించుకోలేక మళ్ళీ తిరిగి వెళ్ళారు. మళ్ళీ శ్రమను పరిహారం చేసుకొని మరోసారి మరికొందరిని కూడగట్టుకొని భీమసేన దేవుల వారిపైన యుద్ధం చేయడానికని వచ్చారు. 23 మంది కౌరవులు వచ్చారు. దుర్యోధనుని తమ్ములు 23 మంది వచ్చారు. కర్ణుడు చూస్తూ ఉండగానే ఆ 23 దుర్యోధనుని తమ్ముళ్లను భీమసేన దేవుల వారు సులభంగా చంపేశారు. ఇలా 21 సార్లు భీమసేన దేవుల వారు కర్ణుణ్ణి ఓడించారట. కర్ణుని రథాన్ని నాశనం చేశారు. 21 వారంచ వ్యశ్వసూత రథధ్వజ గాఢం అభ్యర్థితస్తీక్ష్ణై శరైర్భీమేన సంయుగే. 21 సారి ఆ కర్ణుణ్ణి భీమసేన దేవుల వారు గెలిచారు. ఇక నేను బ్రతుకుతానో లేదో అనే సందేహంలో కర్ణుడు పడిపోయాడు. అయినా కూడా 22వ సారి తను మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు పరశురామదేవుల వారు ప్రసాదించిన రథం పైన తను కూర్చున్నాడు. అభేద్యమైన రథం అది పరశురామదేవులు ఇచ్చారు. అలాగే విజయ అనే పేరు గల ధనుస్సు అది కూడా పరశురామదేవుల వారిచ్చిందే. తూణీచ అక్షయ సాయకౌ, అక్షరమైన తూణీరాన్ని కర్ణుడు గ్రహించి యుద్ధం కోసమని వచ్చాడు. ఆససాదరణే భీమం కర్ణో వైకర్తనో యథా. వారిరువురు మధ్య ఆ 22వ సారి జరిగే యుద్ధం చాలా ఘోరంగా జరిగింది. భీమసేన దేవుల వారు ఆలోచించారు,
21 సార్లు గెలిచిన వాణ్ణి నేను. 22వ సారి కూడా గెలిచే సామర్థ్యం నాకు లేదా? ఉండనే ఉంది. అయినా కూడా ఈసారి పరశురామదేవుల వారు ప్రసాదించిన రథాన్ని తను అధిరోహించి యుద్ధానికి వచ్చాడు కాబట్టి తనదే పై చేయి అయ్యేలా నేను చూసుకోవాలి. అది కర్ణునికిచ్చే గౌరవం కాదు, పరశురామదేవుల వారికిచ్చే గౌరవం. భీమసేన దేవుల వారి ఆలోచన ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. 21 మార్లు కర్ణుణ్ణి గెలిచారు, హీనాయంగా ఓడించారు. 22వ సారి గెలుపు కూడా వారిదే అవుతుంది కదా. ప్రాణ సంశయాపన్నుడైనాడు కర్ణుడు. అలాంటి సందర్భంలో కర్ణునికి గెలిచే అవకాశం ఉందా? లేదు. అయినా కూడా భీమసేన దేవుల వారు ఆలోచిస్తూ ఉన్నారు, కవచ కుండలాలతో సహితమైన నిన్ను సంహరించే సామర్థ్యం నాకుంది అని చూపెట్టడానికి ఆ భీమసేన దేవుల వారు వారితో మృదువుగా యుద్ధం చేస్తూ ఉన్నారు కర్ణునితో. తతస్థు భీమస్య బభూవ బుద్ధి అస్పర్ధిన సర్వజయోహి దత్త. భీమసేన దేవుల వారు ఆలోచించారు, మొట్టమొదట భగవంతుడిచ్చిన రథం తన దగ్గర ఉంది, భగవంతుడిచ్చిన ధనుస్సు ఉంది, అలాగే భగవంతుడు మరో వరాన్ని కూడా కర్ణునికిచ్చాడు. స్పర్ధ లేకుండా యుద్ధం చేస్తే నువ్వు గెలుస్తావు, స్పర్ధతో యుద్ధం చేస్తే నీకు గెలుపు దక్కదు అని భగవంతుడు చెప్పాడు, పరశురామదేవుడు చెప్పాడు. ఆ పరశురామదేవుల వారి మాట నిజమవ్వాలి కదా. ఇప్పుడు కర్ణుణ్ణి సంహరించినా కూడా భగవంతుడు నన్ను అనుగ్రహిస్తాడు, నా మాటనెందుకు జవదాటావు అని భగవంతుడు కోపగించుకోడు భీమసేన దేవుల వారి పైన. అలాంటి మమకారం, అలాంటి ప్రేమ, అలాంటి వాత్సల్యం భీమసేన దేవుల వారి పైన భగవంతునికి ఉంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు, నన్నేం చేయలేరు. అయినా కూడా ఆ భగవంతునికి గౌరవం ఇచ్చుకోవాలి. ఈ సందర్భంలో నేను మృదువుగా యుద్ధం చేస్తాను, అంత కఠోరంగా భయానకంగా యుద్ధం చేయను. కర్ణుడు నన్ను గెలిచినట్లు తను భావించాలి, లోపల అనుకోవాలి. కానీ నన్ను గెలవడం సాధ్యం కాదు, నేనే విడిచిపెట్టాను అనే భావన తనకు రావాలి. కానీ పైకి చూడ్డానికి అందరూ కర్ణుడు భీముణ్ణి గెలిచాడు అని అనుకోవాలి. అనుకుంటే పర్వాలేదు. ఇది పరశురామదేవుల వారి దిగ్విజయమే తప్ప ఇది నా విజయం కాదు. పరశురామదేవుల వారి విజయం కోసం నేను ఓడిపోయాను అని నలుగురన్నా కూడా నేను సహించుకుంటాను. భీమసేన దేవుల వారి వైష్ణవ భక్తి, వైష్ణవ దీక్ష ఎంత అద్భుతంగా ఉందో మనం గమనించాలి. తస్మాత్ దాస్యే వివరం త్వద్య శత్రోహో, నా శత్రువు, కానీ ఈ సందర్భంలో తను గెలవడానికి నేనే అవకాశం ఇస్తాను అని భీమసేన దేవుల వారు మిన్నకుండిపోయారు, యుద్ధం చేయకుండా మిన్నకుండిపోయారు. కర్ణునికి తెలిసింది, పరశురామదేవుల వారి రథం పైన ఎక్కాను కదా, కనుక భీమసేన దేవుల వారు అవకాశం ఇస్తూ అన్నారు. భీమసేన దేవుల వారి ధనుస్సును ఛిన్నం చేశారు, గుర్రాలను చంపేశాడు. ఇలాంటి సందర్భంలో నమే రథాద్యైర్ధనుషాపి కార్యం ఇత్యేవ సఖ్యాపయితుం మృకోదర ఖముత్పపాతోత్తమ వీర్యతేజా రథంచ కర్ణస్య సమాస్థిత క్షణాత్. ఆ రథం నష్టమైపోయిన తరువాత భీమసేన దేవుల వారు అనుకున్నారు, నా శత్రువును నేను చంపడానికి నాకు రథం యొక్క అవసరం లేదు, నాకు బాణాల అవసరం లేదు, నాకు అస్త్రాల అవసరం లేదు, నా చేతులే చాలు శత్రువుని చంపడానికి, నా బాహుబంధనమే చాలు. నా చేతి నుండి తప్పించుకునే సామర్థ్యం ఎవరికైనా ఉందా? లేదు అని భీమసేన దేవుల వారు ఆలోచిస్తూ ఆకాశంలో ఎగిరారు. ఆకాశంలో ఎగిరి కర్ణుని రథం దగ్గరికి వచ్చారు నేరుగా. కర్ణునికి భయం కలిగింది. ఇంత ధైర్యంగా, అసలు బాణాలు లేకుండా, అస్త్రాలు లేకుండా ఇంత ధైర్యంగా వస్తూ ఉన్నాడే భీమసేన దేవుల వారు, నాకేం జరుగుతుందో అని కర్ణుడు అప్పటికప్పుడే రథం కిందికి దూకి అక్కడ తాను కనుమరుగైపోయాడు. భీమసేన దేవుల వారికి కనిపించకుండా తను దాక్కున్నాడు ఆ రథం కిందికి వెళ్ళి. స్వశక్తిం నిరాయుధత్వే పెరినిగ్రహాదు. అయినా కూడా భీమసేన దేవుల వారు ఎందుకని వెళ్ళారు? ఆయుధాలు లేకున్నా పర్వాలేదు, సంహరించే సామర్థ్యం నాకుంది అని చెప్పడానికి భీమసేన దేవుల వారు వెళ్ళారు. కానీ కర్ణుణ్ణి పట్టుకోలేదు, అసలేం చేయలేదు. కాస్త ధైర్యం కలిగింది కర్ణునికి, తను యుద్ధం చేయడం లేదు ఇప్పుడు. ఎందుకని? భగవంతుని వరం నాకుంది కాబట్టి. భగవంతుని గౌరవించుకుంటూ ఉన్నాడు భీమసేన దేవుల వారు. కాబట్టి నన్నేమీ చేయలేడు
అని తను అనుకుని ధైర్యంతో తను మళ్ళీ యుద్ధం చేయనారంభించారు. సత్యాం కర్తుం వాసవేశ్చ ప్రతిజ్ఞాం సమ్మానయన్ వైష్ణవత్వాచ్చకరణం దాతుం రంధ్రం సూర్యజస్య ప్రయాత శరక్షేపార్థం దూరమతిష్ఠతత్ర. ఇక ఆ భగవంతుని మళ్ళీ చంపలేదు, కర్ణుని చంపలేదు భీమసేన దేవుల వారు. ఎందుకని? అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడే, కరణం హంత ధనంజయ. భీమసేన దేవుల వారు ఆ ప్రతిజ్ఞను చేయించారు అర్జునునితో. కనుక నేనే నా తమ్మునితో ప్రతిజ్ఞ చేయించాను, నేనెలా చంపను? నా తమ్ముడు అర్జునుడు ఆ ప్రతిజ్ఞను పరిపాలించుకోవాలి, కనుక అర్జునుని కోసం తను ఉండాలి అని భీమసేన దేవుల వారు తనను చంపలేదు. మరో కారణం వైష్ణవత్వాచ. ఎంతున్నా ఆ కర్ణుడు వైష్ణవుడు, సూర్యుని అవతారం తను, సూర్యుడే తను. కనుక సూర్యుడు మహావైష్ణవుడు, కనుక తను వైష్ణవుడు కాబట్టి నేను వైష్ణవులను ఎవరినీ చంపను అనే ప్రతిజ్ఞ భీమసేన దేవుల వారిది. కాబట్టి వైష్ణవులకు ఎదురుగా కూడా నేను నిలబడను, అసలు వారిని చంపను అని వారి ప్రతిజ్ఞ. కాబట్టి వారి వీర వైష్ణవ ధర్మం అది. కాబట్టి ఆ కర్ణుణ్ణి చంపకుండా భీమసేన దేవుల వారు వదిలేశారు. అలాగే దూరం వెళుతూ ఉన్నారు. దూరం వెళుతూ ఉన్నప్పుడు తనేం చేయడనే ధైర్యంతో బాణప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఏం చేసినా తను మిన్నకుండిపోయారు భీమసేన దేవుల వారు. నిందించినా తనేం చేయడనుకున్నాడేమో, కనుక తూబర, మూఢ, ఔదరిక అని తనను నిందిస్తూ ఉన్నాడు భీమసేన దేవుల వారిని. తూబర, తూబరక అంటే గడ్డం మీసం లేనివాడు అని అర్థం. గడ్డం మీసం లేనివాడు తనకేం పౌరుషం ఉంటుంది అని అలా చీదరించుకుంటూ నిందిస్తూ ఉన్నాడు. తూదరక, తూబరక, మూఢ, మూర్ఖుడు తను, ఔదరిక కేవలం ఆహారం అన్నం తినేవాడు, భోజనం కోసం వెతికేవాడు ఎల్లప్పుడూ కూడా, యుద్ధం చేయడం తనకేం తెలుసు అని ఔదరిక అని తనను నిందిస్తూ ఉన్నా కూడా భీమసేన దేవుల వారు ఎలాగైనా కర్ణుణ్ణి అర్జునుడు చంపుతాడు అనే తనకు నిర్ధారం ఉంది కాబట్టి అలా వెళుతూ ఉన్నాడు. కానీ ఇలాంటి రూక్ష వచనాలను భీమసేన దేవుల వారు వింటూ వెళుతూ ఉన్నారు. కానీ అక్కడే అర్జునుడు ఉన్నాడు. నా అన్నయ్యను ఇలా తిడుతాడా, ఇలా నిందిస్తాడా అని అప్పటికప్పుడే అర్జునుడు బాణాన్ని విడిచిపెట్టాడు, బాణప్రయోగం చేశాడు. ఆ అర్జునుడు విడిచిన ఆ బాణాన్ని సహించుకోలేక అక్కడికక్కడే యుద్ధం విడిచి వెళ్ళిపోయాడు కర్ణుడు. మరోసారి హన్యామితి ప్రాహయత సకుంఠై యద్యప్యవధ్య సతయాపి భీమ. తను అనుకున్నాడు శక్త్యాయుధం తన దగ్గర ఉంది, ఇంద్రదత్తమైన శక్త్యాయుధం, ఆ ఆయుధాన్ని ప్రయోగించొచ్చు కదా తను అంటే కుంతికి మాటనిచ్చాడు. తను అర్జునుని తప్ప మిగిలిన ఎవరినీ నేను సంహరించను అని తను మాట ఇచ్చాడు. కనుక శక్త్యాయుధాన్ని ఇక్కడ వదిలిపెడితే అర్జునుణ్ణి సంహరించడం ఎలా అనే సందేహం తనకు కలిగింది. కాబట్టి ఆ శక్త్యాయుధాన్ని భీమసేన దేవుల వారి పైన తను ప్రయోగించలేదు. యద్యప్యవధ్య సతయాపి భీమ. కానీ భీమసేన దేవుల వారు నారాయణాస్త్రాన్ని కూడా అనాయాసంగా ఎదుర్కొన్న ఘనులు, బలవంతులు వారు. నారాయణాస్త్రమే వారినేమీ చేయలేకపోయింది, శక్త్యాయుధం ఏం చేయగలదు? శక్త్యాయుధం వల్ల ఎలాంటి హాని కూడా భీమసేన దేవుల వారికి లేదు. ఇది భీమసేన దేవుల వారి మహాత్మ్యం. ఆ శక్త్యాయుధాన్ని భీమసేన దేవుల వారు తీసుకుని వెళ్ళి ఉండొచ్చు కదా, తీసుకుని వెళ్ళలేదు. ఎందుకని? కృష్ణుని సంకల్పం. ఏంటా సంకల్పం అంటే ఆ శక్త్యాయుధంతో కర్ణుడు ఘటోద్గజుణ్ణి చంపాలి అని శ్రీకృష్ణ సంకల్పం. అది భీమసేన దేవుల వారికి తెలుసు. తన కొడుకు ఆ శక్త్యాయుధానికి బలి కావాలి అని భగవంతుని అపేక్ష ఉన్నప్పుడు దాన్ని జవదాటడం ఎలా? చూడండి, అంటే భీమసేన దేవుల వారికి భగవంతుని పైన ఎంత ప్రేమ, ఎంత స్నేహం, ఎంత భక్తి తనకుందో, తన కొడుకు చనిపోయినా పర్వాలేదు, భగవంతుని పైన అలాంటి భక్తి తనకు. కనుక ఆ శక్తిని తను తీసుకుని వెళ్ళలేదు. తన కొడుకు కన్నా అత్యధికమైన స్నేహం భగవంతుని పైన ఉంది. ఆ భగవంతుని సంకల్పం నెరవేరాలి అనే వైష్ణవత్వం, వైష్ణవ దీక్ష, విష్ణు భక్తి తనలో ఉంది. కాబట్టి చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? భీముడు బండోడు, తను అసలు ప్రేమ గీమ తెలియనివాడు,
స్నేహం తెలియనివాడు అని అనుకుంటారు. కానీ భీమసేన దేవుల వారికి తన కొడుకు కొడుకు పైన ప్రేమ ఉంది. అంతకన్నా అధికమైన ప్రేమ భగవంతుని పైన ఉంది. అలా ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అదే నిజమైన భక్తి. అలాంటి భక్తిని తను చూపిస్తూ ఉన్నాడు. తనలోని వైష్ణవత్వాన్ని చూపెడుతూ ఉన్నారు భీమసేన దేవుల వారు. కేశవస్య జానన్ హైడింబమృత్యవే. కర్ణుడు మరో రథంతో యుద్ధానికొచ్చాడు. కానీ అర్జునుడు వదలలేడు. ఏవం హ్రతం చేదన్యత్స్యామితి మత్వా భయాకులః బిభేతి సర్వదా నీతేః కృష్ణస్య అమిత తేజసః. కర్ణుడు భగవంతుడిచ్చిన రథం, భగవంతుడిచ్చిన ధనుస్సు మరియు ఇంద్రుడిచ్చిన శక్త్యాయుధం, ఈ 3 వస్తువులను ఒకచోట తను పెట్టేవాడు కాదట. ఎందుకంటే ఒకటి పోయినా మరొకటి ఉంటుంది అని. 3 ఒకచోట పెట్టుకుంటే 3 వెళ్ళిపోతే ఇక పైన యుద్ధం చేయడం ఎలా? చూడండి, ఆ 3ంటితో తను బ్రతికున్నాడు. పరశురామదేవుల వారిచ్చిన రథం మరియు ధనుస్సు, ఇంద్రుడిచ్చిన శక్త్యాయుధం. ఎలా కర్ణుడు గెలుస్తూ ఉన్నాడు, ఎలా ధైర్యంతో తను యుద్ధం చేస్తూ ఉన్నాడు అంటే భగవంతుని బలం వల్ల, భగవంతుడిచ్చిన పదార్థాలతో తను గెలుపొందుతూ ఉన్నాడే తప్ప స్వసామర్థ్యంతో కాదు. కానీ భీమసేన దేవుల వారు స్వసామర్థ్యంతో యుద్ధం చేస్తూ అందరినీ గెలుస్తూ ఉన్నారు. ఓసారి శక్త్యాయుధాన్ని తీసుకుని కర్ణుడు యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ రథాన్ని తిప్పాడు కృష్ణుడు. ఎందుకని? తన దగ్గర శక్త్యాయుధం ఉంది. ఆ శక్త్యాయుధాన్ని ప్రయోగిస్తే కర్ణునికి ముప్పు తప్పదు. కనుక అక్కడ తను ఉండకూడదు. కానీ తనను ఎదుర్కోవాలి. సాత్యకిని పంపించాడు. భగవంతుడే కృష్ణుడే దివ్యమైన రథాన్ని ఇచ్చి ఆ సాత్యకిని కర్ణునితో యుద్ధం చేయాలని పంపించాడు. భగవంతుని వరబలం ఉన్నందువల్ల, అలాగే స్పర్ధతో కర్ణుడు యుద్ధం చేస్తూ ఉండడం వల్ల సాత్యకి కర్ణుణ్ణి గెలిచాడు. నకేశవరథే కశ్చిత్ స్థితో యాతి పరాజయం అతశ్చ సాత్యకిర్నాపకరణేనాత్ర పరాజయం. భగవంతుడిచ్చిన రథం కాబట్టి, ఆ రథంలో సాత్యకి ఉన్నాడు కాబట్టి కర్ణుని వల్ల ఏ విధమైన బాధ, హాని సాత్యకి కలగలేదు. విపరీతంగా సాత్యకి అర్జునుణ్ణి గెలిచాడు. ఇలాంటి అత్యద్భుతమైన గాథలు మహాభారత తాత్పర్య నిర్ణయంలో, ఈ యుద్ధ ప్రసంగంలో భగవంతుని విచిత్రమైన లీలలు చాలా అద్భుతంగా వర్ణించబడ్డాయి. ఇలాంటి మరిన్ని లీలలను మళ్ళీ మనం తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.